గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ని. నా పేరు గోపాల్. గత 2008 సంవత్సరాల్లో జరిగినటువంటి రామ్కీ అగ్రిమెంట్, రామ్కీ అగ్రిమెంట్ అంటే ఒక పెద్ద స్కామ్. అది ఎట్లాంటిదంటే కాళేశ్వరం కన్నా పోలవరం కన్నా పెద్ద స్కామ్. ఈ జిహెచ్ఎంసీలో కడుతున్నటువంటి ప్రజల ట్యాక్స్ ఈ జిహెచ్ఎంసీని దోపిడీ చేస్తున్నారు వాళ్ళు. ఆ అగ్రిమెంటు బట్టేవాజ్ అగ్రిమెంటు హైదరాబాద్ ప్రజలకి, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కి, జిహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి అందరికీ లాస్. దాంతో ఒక్క రామ్కీకే లాభము. మన జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ పనిచేస్తే సంవత్సరానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఇలా దానికి 1100 కోట్లు ఇచ్చి మేపుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా జిహెచ్ఎంసీ తోటే పని చేయించుకుంటున్నారు. రామ్కీ మా హయ్యర్ ఆఫీసర్లతో కలిసి మా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్, వర్కర్స్, లేబర్స్ వీళ్ళతో పని చేయించుకొని బిల్లు మాత్రం రామ్కీకి ఇస్తున్నారు. ఇలా వేలాది కోట్లు ప్రజల పైసలు రామ్కీ జేబులోకి పోతున్నాయి. ఈ దోపిడీని ఆపాలనే మేము గవర్నర్ గారిని కలవడానికి వచ్చినాం. మేమంతా కూడా జిహెచ్ఎంసీ ఉద్యోగులమే, పర్మనెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులము. మార్చి నెల, ఏప్రిల్ నెల జీతాలు రాలేదు. 262 మంది అన్నమో రామచంద్ర అని రోడ్ల పొంటి తిరుగుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు తీసేసిర్రా, పెట్టిర్రా, వాళ్ళ జీతాలు లేవు, ఏం లేవు. ఇట్లా ప్రతి ఒక్కరిని ట్రాన్స్పోర్ట్ సెక్షన్ని రకరకాలుగా తీసేసి పక్కన పెడుతున్నారు. ఒక విచిత్రం ఏంటంటే 15 సంవత్సరాలు అయిపోయినాయి, చెత్త వాహనాలు జరిపేయాలని చెప్తున్నారు. మరి ఆఫీసర్లు తిరిగే వాహనాలు 20 సంవత్సరాలు అయింది కదా, మరి అవెందుకు తీస్తలేరు? ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రజలు తిరుగుతారు, 30 సంవత్సరాల బస్సులు తిరుగుతున్నాయి. మరి చెత్త తీసుకోయే బండ్ల మీద ఇంత జాగ్రత్త ఎందుకు పడుతున్నారు? నిజంగా జిహెచ్ఎంసీ టైం అయిపోతే మరి రామ్కీకి ఇస్తే రామ్కీ వాళ్ళు కూడా 20-30 సంవత్సరాల బండ్లతోనే చెత్త తీస్తున్నారు కదా, అది కూడా పని మాతోటి చేపిస్తున్నారు, పైసలు మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు. తక్షణమే ఈ అగ్రిమెంట్ని రద్దు చేయాలి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలల్లో ఈ అగ్రిమెంట్ని రద్దు చేసిరు. ఇక్కడ కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి. మన జిహెచ్ఎంసీ ఈ పైసల్ని, నేను ఒక మాట మీకు గుర్తు చేయిస్తున్నా. 2008 ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగిన అగ్రిమెంటు తెలంగాణలో ఎందుకు? ఆ ఆంధ్ర అగ్రిమెంటు తెలంగాణలో ఎవరి కోసం? నీళ్లు, నియామకాలు, నిధులు అన్నారు కదా. ఈరోజు కొత్తగా ఉద్యోగాలు ఎక్కున్నా పర్వాలేదు, ఉన్న ఉద్యోగాలు తీసి మా జీవితాలు నాశనం చేస్తారా? మీరు రామ్కీకి ఇచ్చే బదులు ఇంత విషం పెట్టండి, రామ్కీని ఆపండి, లేదా జిహెచ్ఎంసీ ఉద్యోగ కార్మికులను విషం పెట్టుర్రి. మేము పీస్ఫుల్గా, ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నాయి మా చేతిలో, పీస్ఫుల్గా శాంతియుతంగా జిహెచ్ఎంసీ ప్రజలకు సేవ చేసినాం అతి తక్కువ జీతం తీసుకొని. ఈరోజు మా కష్టాలు గవర్నర్ గారికి కలుస్తామని ఇస్తామని వస్తే ఇక్కడ మాకు మళ్ళీ అడ్డంకమే. వాళ్ళు ఆపుతున్నారు, వీళ్ళు ఆపుతున్నారు. ఎందుకు? మేము ఇక్కడ ఉన్నాం కదా, ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళం కదా, వేరే దేశంకి వెళ్ళి వచ్చినామా? మా కష్టాలు అర్థం చేసుకోమని ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వస్తే ఇక్కడ కూడా మాకు అడ్డంకమే. పేదోళ్ళని కలుస్తందుకు ఎవరికి ఆలోచన లేదా? పేద కార్మికులు అబ్బా 15,000, 14,000 బతుకుతున్నారు. అది కూడా ఆపేస్తే వీళ్ళు ఎక్కడ పోవాలి? ఇలా ప్రభుత్వం ఆలోచిస్తలేదు, జిహెచ్ఎంసీ ఆలోచిస్తలేదు. మొత్తం 5 మంది చచ్చిపోయారు సార్. ఇంతకుముందు 2 చచ్చిపోయారు. మొన్న రామ్కీలా 3 చచ్చిపోయారు. ఈ రామ్కీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూపీ, బీహార్, ఒరిస్సా అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ పుట్టినటువంటి భూమి బిడ్డలను, ఇక్కడ హైదరాబాదు వారసులను ఇలా కడుపు కొట్టి వీళ్ళని చంపేస్తుంది రామ్కీ. దయచేసి రామ్కీని రద్దు చేయర్రి, ఇమీడియట్గా రద్దు చేయర్రి. జిహెచ్ఎంసీని కాపాడుర్రి. కరోనాల కష్టాలల్లా, తుఫాన్లల్లా, కన్నీళ్ళల్లో పనిచేసినటువంటి జిహెచ్ఎంసీని గుర్తుపెట్టుకోరి. 2004లోనే ప్రపంచంలో ఎక్కడా లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు తీసుకొచ్చినటువంటి ఈ జిహెచ్ఎంసీ ఉద్యోగ కార్మికులను గుర్తించి ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు వెంటనే రామ్కీని రద్దు చేయాలి, జిహెచ్ఎంసీని కాపాడాలి. దీనివల్ల జిహెచ్ఎంసీ ప్రజలకు లాభం, ఉద్యోగులకు లాభం, జిహెచ్ఎంసీకి లాభం. తప్పితే రామ్కీతో ఎటువంటి ప్రయోజనం లేదని మీ అందరికీ కూడా చెప్తున్నా. మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని అందరి దాకా చేర్చే వరకు మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా. థ్యాంక్ యూ.